విద్యా సంస్థలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అయితే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు విజయవాడ కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది వారి మాటలో తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి విద్యా సంస్థలో ఏ సమస్యలు ఉన్నాయి? ఈరోజు మీరు కలెక్టరేట్ వరకు వచ్చి వినతిపత్రం ఇవ్వడానికి కారణం ఏంటి? నా పేరు వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి. దాంతోపాటు జిల్లాలో ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ సంబంధించి అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదే విజయవాడ నగరంలో పైకాపురం ఎస్సీ హాస్టల్లో బిల్డింగ్ ఎప్పుడు పడిపోద్ది అనేటువంటి స్థితిలో ఉంది. గతంలో నారా లోకేష్ గారు విజయవాడ సందర్శించినప్పుడు, రాధానగర్ జూనియర్ కాలేజీకి వచ్చినప్పుడు విద్యార్థులందరూ కూడా అక్కడ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ తరఫున మంత్రి గారికి చెప్తే మేము వెంటనే ఆ బిల్డింగ్ కట్టించేటువంటి పరిస్థితి చూస్తాం, మేము వెంటనే పర్యవేక్షిస్తాము, చూస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాన్ని చూసిన పరిస్థితి లేదు. గంగిరెద్దుల దెబ్బ దగ్గర ఉన్నటువంటి బీసీ హాస్టల్కి ప్రహరీ గోడ లేదు, సరైన వస్తువులు లేవు. ఇట్లా అన్ని హాస్టల్స్లో కూడా సరైన వస్తువులు లేవు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి హాస్టల్సే ఈ విధంగా ఉంటే రాష్ట్ర అధికారులు మొత్తం ఇక్కడే ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంకా రూరల్లో ఇంకా ఏ విధంగా ఉంటాయని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. దాంతోపాటుగానే ఫీజు రియంబర్స్ గత 3 సంవత్సరాలుగా గత ప్రభుత్వం వసతి దీవెన విద్యా దీవెన పేరుతో ఇవ్వకపోవడం వల్ల, పెండింగ్లో ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఆ ఫీజులు కట్టందే విద్యార్థులు సెమిస్టర్ ఎగ్జామ్స్కి అలౌ చేయట్లేదు. ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం కాలేజీ అకౌంట్లోకే ఫీజులు వేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు విద్యార్థులు ఫీజు రియంబర్స్ ఇవ్వలేదు. కానీ ఫీజులు మాత్రం విద్యార్థులు కాలేజీలు కట్టేటువంటి పరిస్థితి అడుగుతూ ఉంది. మేము కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతూ ఉంటే గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మరి మేము శాలరీలు ఏ విధంగా ఇవ్వాలి, కాలేజీ మెయింటెనెన్స్ ఏ విధంగా చూసుకోవాలని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసిన. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో విద్యార్థుల అకౌంట్లోకి, తల్లిదండ్రుల అకౌంట్లోకి డబ్బులు వేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం కాలేజీ అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు విద్యార్థులకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి పెండింగ్లో దాదాపు 6,400 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటుగానే తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక షరతులు పెట్టి చాలామందికి తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. అది 13,000 ఇస్తున్నారు, 15,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటుగానే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అది జూనియర్ కాలేజీల్లో కావచ్చు, హై స్కూల్స్లో కావచ్చు, డిగ్రీ కాలేజీల్లో కావచ్చు, లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టులు భర్తీ చేస్తూ మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసాం. మీరు చెప్పండి ప్రసన్న గారు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు సంక్షేమ హాస్టల్ పరిశీలిస్తున్నారు, తిరుగుతున్నారు, ఇటీవల హాస్టల్స్లోకి రాజకీయ నాయకులు ఏది విద్యార్థి సంఘాల ప్రవేశం లేదని కూడా జేవో వచ్చింది ప్రభుత్వం. అసలు ఇవన్నీ కూడా, ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎలా తీసుకోవచ్చు? ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని చేయడం లేదు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చారు, కొంచెం మార్పు ఏదైనా జరుగుతుందని అనుకున్నాం. ఎందుకంటే ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు ఆయనకి మిగిలిన మంత్రుల కన్నా ఆయనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆయన ఇచ్చిన హామీలు, యువగళం పాదయాత్రలో మొత్తం చాలా హామీలు ఇచ్చారు. జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు, మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ ఆపేస్తామని చెప్పారు. ఇలా అనేక రకాలైనటువంటి హామీలన్నీ యువగళం పాదయాత్రలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా ఆయన ఇప్పటివరకు పరిష్కారం చేయలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఒక పక్క ఐటీ అనే పేరుతో, లేదంటే లక్షల ఉద్యోగాలని పెద్ద ఎత్తున లోకేష్ గారు భూమిలాగా చూపిస్తా ఉన్నాడు ప్రజలకి, విద్యార్థి లోకానికి, యువతకి. కానీ ఈరోజు విద్యార్థి రంగంలో సమస్యలన్నింటినీ ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయడం లేదు. హాస్టల్స్ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీ ఎస్ఎఫ్ఐగా మేము చెప్పడం కాదు, ఇది స్వయాన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, హైకోర్టు స్వయాన జడ్జి, చీఫ్ జస్టిసే ఈ రాష్ట్రంలో హాస్టల్లో చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. 228 మంది విద్యార్థులకి ఒక వాష్రూము ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మారాలి, విద్యార్థులకి సంక్షేమాన్ని కాపాడాలి అని చీఫ్ జస్టిస్ ప్రకటించాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు చివరికి న్యాయస్థానం మొట్టికేలేసినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం బుద్ధి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా అనేక రకాలైనటువంటి హాస్టల్లే కదా, కాలేజీల్లో సమస్యలు ఉన్నాయి. ఫీజులు పెద్ద సమస్యగా మారిపోయినాయి. ఈరోజు యాజమాన్య ఖాతాల్లోకి వేస్తారా, తల్లికి ఖాతాల్లోకి వేస్తారా, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. కానీ చివరికి ఏంటి, విద్యార్థికి నష్టం జరగకూడదు అనేటువంటిది మా ఎయిమ్. ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని కావచ్చు, ఈరోజు కలెక్టర్ని కలిసినా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమాల్లో కావచ్చు, మీరు డిమాండ్ ఏంటి ప్రధానంగా చేసి? ఈరోజు ప్రధానమైనటువంటిది ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయమని. ఎందుకంటే విద్యార్థులు పరీక్షల కోసమో లేదంటే సర్టిఫికెట్ల కోసమో మేనేజ్మెంట్స్ దగ్గరికి వెళ్తుంటే మీరు ఫీజులు కట్టండి, మేము పరీక్షలు రాయిస్తాము, మీ సర్టిఫికెట్లు ఇస్తాము అని మేనేజ్మెంట్స్ చెప్తా ఉన్నారు. ఒకవైపు మేనేజ్మెంట్స్ వైపు నుంచి కూడా ఆలోచిస్తే అసలు ఆయన డబ్బులు లేకుండా 2 సంవత్సరాల పాటు ఫీజులన్నీ పెండింగ్లో ఉంటే కాలేజీలు కూడా, చిన్న కాలేజీలు కూడా ఎలా నడుపుతాయి? కాబట్టి వెంటనే ఫీజులు పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్లు విడుదల చేయాలి. జీవో నెంబర్ 77 పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ని ఆపేశారు, ప్రైవేటు ఎయిడెడ్లో చదువుకునే వాళ్ళందరికీ. దీన్ని నేను అధికారంలోకి వస్తే 4 రోజుల్లో దీన్ని రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో స్వయంగా లోకేష్ గారు ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అవుతుంది,
ఆ జీవోని ఇప్పటివరకు కనీసం మాటల్లో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇట్లా అనేక రకాలైనటువంటి హాస్టల్ విద్యార్థులకు 3,000 రూపాయలు మెసేజ్ పెంచాలి. అట్లాగే తల్లికి వందనం అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఈరోజు ప్రతి సోమవారం పాట కలెక్టరేట్లో కనీసం 50 నుంచి 100 మంది తల్లికి వందనం కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి అన్ని కలెక్టర్ కార్యాలయాలు. అంత పకడ్బందీగా నిర్వహిస్తున్నాము, అమలు చేస్తున్నాము అని చెప్తున్నటువంటి లోకేష్ గారు కలెక్టరేట్లకు వస్తే సోమవారం పూట ఎంతమంది తల్లికి వందనం పడలేదో ఎంతమంది తల్లులు ఆవేదనతో ఈరోజు వస్తున్నారో మనకి కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం భవిష్యత్తులో. రైట్, ఏదైతే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు అయితే తక్షణమే పరిష్కరించాలని, సంక్షేమ ఆస్తులు మరీ దుర్భరంగా ఉన్నాయని వాటిని కూడా నవీకరించాలని అయితే వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో తల్లికి వందనం అర్హులైనంత ప్రతి ఒక్కరికి అందజేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.